సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ సభ్యులు మాట్లాడిన తర్వాత ప్రతిపక్షానికి సంబంధించి ఏదైనా మాట్లాడే ప్రతిసారి గౌరవ సభ్యుని ప్రతిసారి ఆపుతా ఉన్నట్టు సార్. ఈ పద్ధతి కాదు. వాళ్ళు ఏం చెప్తారు చెప్పారు. మిగతా సభ్యులు చెప్పారు మౌనంగా ఉన్నారు కదా సార్. ఒకటి తెలుసు కదా నేను చెప్పాను అధ్యక్ష. నేనేమన్నానంటే అప్పుడు కూడా చాలా వాగ్దానాలు చేశారు. సరే పోనీ అదేంటంటే పబ్లిక్ మీటింగ్స్ చెప్పి ఉండొచ్చు, మేనిఫెస్టో లేకపోవచ్చు. కానీ 3 ఎకరాలు అనేది ఉంది కదా, డబుల్ బెడ్రూమ్ అనేది ఉంది కదా, ఇంకా చాలా దళిత బంధు అనేది ఉంది కదా. నేను అనేది ఏంటంటే నేను దళిత బంధు సార్ ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ 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 సార్ నన్ను కంటిన్యూ చేయండి సార్. అసహనం ఎందుకు అధ్యక్ష? మైక్ మీద ఎందుకు పోవు? మైక్ మీద ఎందుకు అంత అసహనం ఎందుకు? అసహనం ఎందుకు అంటారు? ఒకరే రోజులో సభ కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. మైక్ మీద ఎందుకు అసహనం ఉందా? మైక్ సార్ నేను అనేది ఏంటంటే గవర్నమెంట్గా చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయమని చెప్పే క్రమంలో నేను చెప్తుంటే వారికి అంత ఆవేశపడితే ఎలా సార్? వారు మీరు ఎక్స్పీరియన్స్డ్ దళిత బంధు కూడా చేయలేదండి. మ్యానుఫ్యాక్చర్ లేకపోవచ్చు. ఎట్లా మీరు సత్యగౌరవమైన మాటలు మాట్లాడకూడదు. మ్యానుఫ్యాక్చర్ లేకపోయినా దళిత బంధు అనేది మీ క్యాచ్ వర్డ్. మీరు అన్ని చోట్ల చెప్పారు దళిత బంధు గురించి, బీసీ బంధు గురించి అన్ని చోట్ల చెప్పారు. అవన్నీ చెప్పారు. సరే మ్యానుఫ్యాక్చర్లో ఉందా లేదా అనే పాయింట్ కాదు. అందువలన అసలు మేము చెప్పలేదంటే నేనేం చేయలేను. దానికి అది వదిలేద్దాం. నన్ను ప్లీజ్ నన్ను ఎలో చేయండి. నేను ఇక్కడ సెంటర్లో కూర్చుని ఉండా సార్. నేను ఇక్కడ సెంటర్లో కూర్చుని ఉండా సెంటర్లో కూర్చుని ఉండా నేను. అందుకనే ప్లీజ్ అసలు నన్ను మాట్లాడనీలేదు కదా సార్. నా సబ్జెక్టే చెప్పనీలేదు. నేను మంచి సదుద్దేశంతో సభను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వాలు ఎలా ఉండాలి అవేగా నేను చెప్తుంది. మీరు వినకుండా నేనేం చెప్పాలి? మీరు వినకుండా మీరు ఇప్పుడు అక్బర్ గారు విన్నారు నేను చెప్పింది, విన్నారు. ఆయన ఈ సెట్ ఓకే. మీరేమో అసలు వింటలేదు. నేను కాంగ్రెస్తో స్నేహం లేకపోతే ఇంకోటితో ఎవరితో స్నేహం అని నేను ముందే చెప్పా. ఇక్కడ కూర్చున్నప్పుడు శాసనసభ్యునిగా మాట్లాడతాను, ఒక సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాను. అంతేగాని ఇప్పుడు నేను దాంతో స్నేహం పెట్టుకున్నానని మిమ్మల్ని వ్యక్తిగతంగా నేను విమర్శ పెట్టానా? ఇంకోటిది ఏమైనా విమర్శ పెట్టానా? నేను విధానపరంగానే మాట్లాడుతున్నా. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా వీటికి సంబంధించి నేను అంటున్నాను, దీన్ని మంచి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అది సౌభాగ్యమైన రాష్ట్రం, సంపన్నవంతమైన రాష్ట్రం. నాకు కూడా తెలుసు. ఆ ఇండెక్స్లు మనం పెర్ క్యాపిటాలో నెంబర్ 1, అదేవిధంగా ఎస్జిడిపిలో నెంబర్ 1, ఇంకా అనేక ర్యాంకింగ్లో నెంబర్ 1. కానీ నా అనుమానం ఏంటంటే ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? అది నాకు కావాలి. డబ్బులు ఎటుపోయినాయి. రెండోది స్కాలర్షిప్లు పిల్లలకి స్టూడెంట్స్కి 7,800 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వలేదు. అది ఎందుకు ఇవ్వలేకపోయారు నాకు కావాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీలకి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో అది కావాలి. ఈజీఎస్ ఫండ్స్ వచ్చిన వాటిని డైవర్షన్ ఎందుకు జరుగుతుందో అది కావాలి. అటువంటి మీరు చేయొద్దని నేను చెప్తున్నా. వారు ఏమి తప్పులు చేశారో దానికి మంచి పరిపాలన చేసినప్పుడు కూడా ఇటువంటి కొన్ని తప్పుల వలన వాళ్ళు అధికారం కోల్పోయారు. ఆ తప్పులు చేయొద్దని వాళ్ళకి నేను సూచనగా చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఈ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి సరే 85,000 కోట్లు దానికి ఏదో అరౌండ్ 85 or 81 జరిగింది. నేను అదే పద్ధతిలో చెప్తున్నా. సింగరేణి ఉంది. సింగరేణి నేను